తుంగభద్ర డ్యాం గేట్లలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది. క్రస్ట్ గేట్ స్థానంలో ఇంజనీరింగ్ నిపుణుల బృందం స్టాప్ లాక్ గేటును ఏర్పాటు చేశారు. ఇక స్టాప్ లాక్ గేట్ ఏర్పాటుతో తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటి ప్రవాహం కట్టడైంది. జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో గేటు ఏర్పాటు పనులు జరిగాయి. డ్యాంలో నీటి నిల్వ తగ్గే వరకు 19వ గేట్ను అధికారులు మూసివేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జలాశయం నుంచి 29 గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1623.32 అడుగులుగా ఉంది. తుంగభద్ర జలాశయంలోని 19వ గేట్ ఈ నెల 10వ తేదీ రాత్రిన కొట్టుకుపోవడం జరిగింది. ఇదైతే తుంగభద్ర జలాశయానికి భారీగా ఇన్ఫ్లోస్ రావడంతో డ్యామ్ అధికారులు 28 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసే క్రమంలో 19వ గేటు ఏదైతే చైన్ లింక్ తెగిపోవడంతో ఒకసారిగా 19వ గేటు నీళ్ళలో కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఆ 19వ గేట్ కొట్టుకుని పోయిన తర్వాత డ్యామ్ పైన ప్రభావం పడకుండా మిగతా గేట్లు అలాగే తెరిచి ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు వెంటనే హుటాహుటిన స్పందించి మరుసటి రోజు డ్యామ్ అధికారులు అదే టీబీ డ్యామ్ బోర్డు అధికారులు ఏదైతే సంఘటన స్థానానికి చేరుకొని ఏదైతే పరిష్కార మార్గాన్ని చూసేందుకు ప్రయత్నం చేశారో అయితే వెంటనే ఏపీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ టీము ఏదైతే తుంగభద్ర జలాశయానికి వెళ్ళాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా అటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు టీబీ డ్యామ్కు చేరుకొని అక్కడ అధికారులతో చర్చించడం జరిగింది. అయితే దాదాపు 60 టీఎంసీల నీరు కిందికి విడుదల చేసే తప్ప ఆ డ్యామ్కు సంబంధించిన గేట్ను బిగించలేమని చెప్పి అధికారులు చెప్పడంతో ఏదైతే ఆ డ్యామ్కు సంబంధించిన గేట్ ఏర్పాటుకు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి డ్యామ్ గేట్ ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే అటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా టీబీ డ్యామ్ వద్దకు చేరుకొని పరిస్థితిని గమనించడం జరిగింది. హుటాహుటిన ఏదైతే డ్యామ్ గేటు బిగించి ఖరీఫ్ రైతులను ఆదుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించి కన్నయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో ఏదైతే డ్యామ్ గేట్లను ఏర్పాటు చేయడంలో ఆయన సిద్ధాస్తుడు, ఆయనకు ఈ డ్యామ్ గేట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు కర్ణాటక అటు ఏపీ నుంచి విజ్ఞప్తి రావడంతో ఒక టీంని ఏర్పాటు చేసుకుని టీబీ డ్యామ్కు సంబంధించిన 19వ గేట్ ఏర్పాటుకు స్టాప్ లాక్ సిస్టమ్ ద్వారా ఈ గేట్ను అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని హుటాహుటిన ఏదైతే అధికారులు చర్యలు చేపట్టారు. జిందాల్ ఫ్యాక్టరీలో 2 యూనిట్లు అలాగే నారాయణ అలాగే హిందూజా గ్రూప్ నుంచి 2 స్టాప్ లాక్లను ఏదైతే ఎలిమెంట్లను ఏర్పాటు చేసుకొని గత 3 రోజులుగా ఒక్కొక్క ఎలిమెంట్ను అమర్చుకుంటూ ఏదైతే టీబీ డ్యామ్ గేట్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 3 రోజుల నుంచి ఏదైతే క్రమం తప్పకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా అన్నీ అధిగమిస్తూ కన్నయ్య నాయుడు టీం 6 యూనిట్లను క్రమంగా ఒక్కొక్క దాని ఏదైతే ఇన్ఫ్లోస్ అలాగే అవుట్ఫ్లోస్ దీన్ని గమనించుకొని ఏదైతే ఒకవైపు నీరు వెళ్తున్న ఆ క్రమంలోనే ఈ గేట్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ కన్నయ్య నాయుడు టీం నిన్న రాత్రి మొత్తం 6 ఎలిమెంట్లను టీబీ డ్యామ్ గేట్లను ఏర్పాటు చేయడంతో ఏదైతే టీబీ డ్యామ్ గేట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో 19వ గేట్ ఏర్పాటు అయ్యింది. నిన్న సాయంత్రం నుంచి ఏదైతే టీబీ డ్యామ్కి సంబంధించిన అన్ని గేట్లు మూసివేసి ఏదైతే ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోస్ను ఒడిసి పట్టుకునే క్రమంలో అధికారులు ఉన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పి రైతు సంఘాలు అయితే ఆరోపణ చేయడం జరిగింది. ఏదైతే ఖరీఫ్ వస్తున్న సమయంలో అధికారులు తీసుకున్న చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పి అధికారులపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ఏదైతే క్రమం తప్పకుండా అన్ని చర్యలు చేపట్టామని, కానీ దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిందని చెప్పి ఇటు టీబీ డ్యామ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే దాదాపు మరో వారంలో టీబీ డ్యామ్కు ఇన్ఫ్లోస్ భారీగా పెరుగుతుండడంతో ఇటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు టీబీ డ్యామ్ అధికారులు కూడా చెప్తున్నారు. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.